హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాంస్క్రిట్ వాక్ బై ఎస్కే. ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పబోయేటువంటి టాపిక్ తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ సాంస్క్రిట్కి సంబంధించినటువంటి సమాసాహ. ముందుగా సమాసం అంటే ఏంటో ఒకసారి చూద్దాము. సమాస మీన్స్ మేకింగ్ టూ ఆర్ మోర్ మీనింగ్ఫుల్ వర్డ్స్ ఇంటూ వన్ కాంపౌండ్ వర్డ్ ఈ సమాస. అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ అర్థవంతమైనటువంటి పదాల కలయికను సమాసము అంటారు. జనరల్గా సంధికి సమాసానికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? సంధి మీన్స్ కాంబినేషన్ ఆఫ్ టూ లెటర్స్, అంటే రెండు అక్షరాల యొక్క కలయికను సంధి అంటారు. సమాస మీన్స్ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్, అలాగే పదాల యొక్క కలయికను ఏమంటారు? సమాసము అంటారు. అయితే మనకు సెకండ్ ఇయర్లో మొత్తము 6 సమాసాలను ఇవ్వడం జరిగింది. అవి 1 అవ్యయీభావ సమాసము, 2 తత్పురుష సమాసము, 3 కర్మధారయ సమాసము, 4 ద్విగు సమాసము, 5 ద్వంద్వ సమాసము, 6 బహువ్రీహి సమాసం. ఇందులో అవ్యయీభావ సమాసాన్ని, అదేవిధంగా ద్విగు సమాసాన్ని, ద్వంద్వ సమాసాన్ని గత వీడియోలో అంటే లాస్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయేటువంటి సమాసం ఏది అంటే బహువ్రీహి సమాసః. ముందుగా బహువ్రీహి సమాసం యొక్క డెఫినేషన్ ఏంటో ఒకసారి చూద్దాం. బహువ్రీహి సమాసం యొక్క డెఫినేషన్ ఏంటి అంటే అన్య పదార్థ ప్రధానః బహువ్రీహిః. అన్య పదార్థ ప్రధానః బహువ్రీహిః. అన్య పదార్థము అంటే అర్థం ఏంటి? జనరల్గా మనకు సమాసంలో మినిమం 2 పదాలు ఉంటాయి. ఆ 2 పదాలలో మొదటి పదాన్ని పూర్వపదము అంటారు, రెండవ పదాన్ని ఉత్తర పదము అంటారు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామ లక్ష్మణౌ అనే ఉదాహరణను తీసుకోండి. ఇందులో మొదటి పదం ఏంటి? రామః. కాబట్టి రామః అనేటువంటి మొదటి పదాన్ని ఏమంటారు? పూర్వపదము అంటారు. అలాగే రామ లక్ష్మణౌలో రెండవ పదం ఏంటి? లక్ష్మణ. కాబట్టి ఇక్కడ లక్ష్మణ అనేటువంటి పదాన్ని ఉత్తర పదము అంటారు. ఒకవేళ రామ మరియు లక్ష్మణ ఈ 2 పదాలను కలిపినట్లయితే దానిని ఏమంటారు? ఉభయ పదము అంటారు. అంటే సమాసంలో ఉండేటువంటి మొదటి పదం ఏదైతే ఉంటుందో దానిని పూర్వపదము అంటారు. సమాసంలో ఉండేటువంటి రెండవ పదం ఏదైతే ఉంటుందో దానిని ఉత్తర పదము అంటారు. ఈ పూర్వ మరియు ఉత్తర పదాలను, ఈ 2 పదాలను కలిపినట్లయితే దానిని ఏమంటారు? ఉభయ పదము అంటారు. అయితే ఇక్కడ డెఫినేషన్లో పూర్వ పదార్థ ప్రధానః అని ఇవ్వలేదు, ఉత్తర పదార్థ ప్రధానః అని ఇవ్వలేదు, అదేవిధంగా ఉభయ పదార్థ ప్రధానః అని కూడా ఇవ్వలేదు, ఉభయ పదార్థ ప్రధానః అని కూడా ఇవ్వలేదు. అలా ఇవ్వకుండా ఏమని ఇచ్చాడు? అన్య పదార్థ ప్రధానః అన్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? సమాసంలో ఉండేటువంటి పూర్వపదానికి కానీ, ఉత్తర పదానికి కానీ, లేదా ఉభయ పదాలకు కానీ, ఓకేనా, లేదా ఉభయ పదాలకు కానీ ప్రాధాన్యత ఇవ్వకుండా, అంటే ఇంపార్టెన్స్ అనేది ఇవ్వకుండా అన్య పదార్థము అంటే ఏంటి? ఈ 2 పదాల ద్వారా, పూర్వ మరియు ఉత్తర పదాల ద్వారా తెలిసేటువంటి అన్య పదానికి ప్రధాన అంటే ప్రాధాన్యతను ఇచ్చినట్లయితే, అంటే ఇంపార్టెన్స్ అనేది ఇచ్చినట్లయితే అది ఏ సమాసం అవుతుంది? బహువ్రీహి సమాసం అవుతుందన్నమాట. అంటే సమాసంలో ఉండేటువంటి 2 పదాలకు ప్రాధాన్యతను ఇవ్వకుండా ఆ పదాల ద్వారా తెలిసేటువంటి వేరొక పదానికి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే దానిని బహువ్రీహి సమాసము అంటారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఉదాహరణను చూద్దాం. త్రిలోచనః అనేటువంటి ఉదాహరణను చూడండి. త్రిలోచనః అంటే దాని అర్థం ఏంటి? త్రీణి లోచనాని యస్య సహ. యస్య అంటే ఎవరి యొక్క, లోచనాని అంటే కన్నులు, త్రీణి అంటే 3, సహ అంటే అతడు. ఎవడు 3 కన్నులు కలిగిన వాడో అతడు త్రిలోచనుడు. 3 కన్నులు కలిగినటువంటి వాడు ఎవరు? శివః అంటే పరమేశ్వరుడు. ఇక్కడ త్రిలోచనః అంటే మనము 3 కన్నులు కలిగినటువంటి వాడు ఎవడో అతడు అని అర్థాన్ని చెబుతామా? లేదా అంటే శివః అంటే పరమేశ్వరుడు అనేటువంటి అర్థాన్ని చెబుతామా? త్రిలోచనః అన్నప్పుడు మనము పరమేశ్వరుడు అనేటువంటి అర్థాన్ని చెప్తాము, కానీ 3 కన్నులు కలిగినటువంటి వాడు ఎవడో అతడు అని చెప్పం. అంటే దీనిని బట్టి మనకేమర్థమవుతుంది? సమాసంలో ఉండేటువంటి పదాలకి ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వబడడం లేదు. ఇక్కడ త్రీణి అనేటువంటి పదానికి ప్రాధాన్యత లేదు,
లోచనాని అనేటువంటి పదానికి ప్రాధాన్యత లేదు. దేనికి ప్రాధాన్యతనిస్తున్నాము? ఈ పదాల ద్వారా సూచింపబడుతున్నటువంటి, అంటే ఈ పదాల ద్వారా తెలియజేయబడుతున్నటువంటి అన్య పదానికి. అన్య పదము అనగా ఇక్కడ ఏంటి? శివః. ఓకేనా? శివః అనేటువంటి అన్య పదము ఏదైతే ఉందో ఆ పదానికి మనం ప్రాధాన్యతనిస్తున్నాం కాబట్టి ఇది ఏ సమాసం అవుతుంది? బహురీహి సమాసం అవుతుందన్నమాట. అర్థమైంది కదా? బహురీహి సమాసం యొక్క అర్థం ఏంటి? బహురీహి సమాసం యొక్క సూత్రం ఏంటి? అన్య పదార్థ ప్రధానః. అన్య పదార్థ ప్రధానః అంటే సమాసంలో ఉండేటువంటి రెండు పదాలకు ప్రాధాన్యతను ఇవ్వకుండా ఆ పదాల ద్వారా సూచింపబడేటువంటి అన్య పదానికి, అంటే వేరొక పదానికి ప్రధానః అంటే ప్రాధాన్యతను ఇచ్చినట్లయితే అది ఏ సమాసం అవుతుంది? బహురీహి సమాసం అవుతుందన్నమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. పీతాంబరః. పీతాంబరః అన్నప్పుడు దీని యొక్క విగ్రహ వాక్యం ఏమని ఇచ్చాడు? పీతం అంబరం యస్య సహ. యస్య అంటే ఎవరి యొక్క, అంబరం, అంబరం అంటే వస్త్రము అని అర్థం. ఎవరి యొక్క అంబరం అంటే వస్త్రము, పీతం అంటే పచ్చనిదో, సహ అంటే అతడు. ఎవడైతే పచ్చని వస్త్రాలు కలిగి ఉన్నాడో, ఎవడి వస్త్రములు పచ్చనివో అతడు పీతాంబరుడు. అంటే పచ్చనైనటువంటి వస్త్రాలను ధరించేటువంటి వాడు ఎవరు? విష్ణువు. కాబట్టి ఇక్కడ పీతాంబరః అంటే అర్థం ఏంటి? విష్ణువు అనే అర్థం అన్నమాట. అయితే ఇందులో పీతం అనేటువంటి పదానికి కానీ అంబరం అనేటువంటి పదానికి కానీ మనం ప్రాధాన్యత ఇవ్వడం లేదు, ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. ఇవ్వకుండా దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము? ఈ పీతం అంబరం అనేటువంటి పదాల ద్వారా సూచింపబడుతున్నటువంటి అన్య పదానికి, ఈ రెండు పదాల ద్వారా తెలియజేయబడుతున్నటువంటి విష్ణువు అనే పదానికి ప్రాధాన్యతనిస్తున్నాం. కాబట్టి ఇదే సమాసం అవుతుంది? బహురీహి సమాసం అవుతుంది. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. మహాబలః. మహాబలః అంటే అర్థం ఏంటి? మహాబలః యొక్క విగ్రహ వాక్యం ఏంటి? మహత్ బలం యస్య సహ. యస్య అంటే ఎవరి యొక్క బలం, బలం అంటే బలము, మహత్ అంటే గొప్పనిదో, ఎవడి యొక్క బలము గొప్పనిదో అతడు మహాబలుడు. ఎవడి యొక్క బలము గొప్పనిది అంటే భీమః. బలశాలి అని ఎవరిని అంటాము? భీముణ్ణి అంటాం. ఇక్కడ మహాబలః అంటే అర్థం ఏంటి? భీమః అని అర్థం. అయితే ఇందులో మహత్ అనేటువంటి పదానికి కానీ బలం అనేటువంటి పదానికి కానీ మనము ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఈ రెండు పదాల ద్వారా తెలియజేయబడుతున్నటువంటి భీమః అనే అన్య పదానికి మనము ప్రాధాన్యతని ఇస్తున్నాం. కాబట్టి ఇదే సమాసం అవుతుంది? బహురీహి సమాసం అవుతుంది. అదే విధంగా ఇంకొక ఎగ్జాంపుల్ ని చూద్దాం. విశాలాక్షి. విశాలాక్షి అంటే అర్థం ఏంటి? పార్వతి అని అర్థం అన్నమాట. కానీ ఇక్కడ విగ్రహ వాక్యం ఏమని చెప్పబడింది? విశాలే అక్షిణి యస్యాహ సా. యస్యాహ అంటే ఎవరి యొక్క, అక్షిణి, అక్షిణి అంటే కన్నులు, విశాలే అంటే విశాలమైనవో, సా అంటే ఆమె. ఎవరి కన్నులు విశాలమైనటువంటివో ఆమె విశాలాక్షి. విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి ఆమె ఎవరు? పార్వతి. కాబట్టి ఇక్కడ విశాలాక్షి అంటే అర్థం ఏంటి? పార్వతి అని అర్థం అన్నమాట. అయితే ఇందులో విశాలం అనేటువంటి పదానికి కానీ అక్షిణి అనేటువంటి పదానికి కానీ మనము ప్రాధాన్యతనివ్వకుండా ఈ రెండు పదాల ద్వారా తెలియజేయబడుతున్నటువంటి పార్వతి అనే పదానికి ప్రాధాన్యతనిస్తున్నాం. కాబట్టి ఇది ఏ సమాసం అవుతుంది? బహురీహి సమాసం అవుతుంది. ఇక లాస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. పినాకపాణిః. పినాకపాణి యొక్క విగ్రహ వాక్యం ఏంటి? పినాకం పాణౌ యస్య సహ. ఇక్కడ విగ్రహ వాక్యము అంటే అర్థం ఏంటి? సమాసం యొక్క అర్థాన్ని తెలియజేసేటువంటి దానిని విగ్రహ వాక్యం అంటారు. అయితే ఇక్కడ సమాసం యొక్క అర్థాన్ని తెలియజేసేటువంటి విగ్రహ వాక్యములోని పదాలకు మనం ప్రాధాన్యత ఇవ్వకుండా అన్య పదానికి మనం ప్రాధాన్యతనిస్తున్నాం. కాబట్టి ఇక్కడ చూడండి, పినాకపాణి అంటే అర్థం ఏంటి? యస్య అంటే ఎవరి యొక్క, పాణో అంటే చేతుల యందు, పినాకం, పినాకం అంటే పినాకము అనేటువంటి అస్త్రము కలదో, సహా అతడు పినాకపాణిః. అంటే ఎవడి చేతుల యందు పినాకము అనేటువంటి అస్త్రము కలదో అతడు పినాకపాణి. ఇక్కడ పినాకము అనేటువంటి అస్త్రాన్ని కలిగినటువంటి వాడు ఎవరు? శివః. కాబట్టి ఇక్కడ పినాకపాణిః అంటే అర్థం ఏంటి? శివః అని అర్థం అన్నమాట. అయితే ఇందులో
పినాకః అనేటువంటి పదానికి ప్రాధాన్యతనివ్వడం లేదు. పాణౌ అనేటువంటి పదానికి ప్రాధాన్యతనివ్వడం లేదు. ఈ 2 పదాల ద్వారా సూచింపబడుతున్నటువంటి అన్య పదమైనటువంటి శివః అనేటువంటి పదానికి ప్రాధాన్యతనిస్తున్నాం. కాబట్టి ఇది ఏ సమాసం అవుతుంది? బహువ్రీహి సమాసం అవుతుందన్నమాట. ఈ విధంగా సమాసంలో ఉండేటువంటి పదాలకు ప్రాధాన్యతను ఇవ్వకుండా అన్య పదార్థానికి, అంటే ఈ పదాల ద్వారా సూచింపబడుతున్నటువంటి వేరొక పదానికి లేదా అన్య పదానికి ప్రధానః అంటే ప్రాధాన్యతనిచ్చినట్లయితే, ఇంపార్టెన్స్ ఇచ్చినట్లయితే దానిని బహువ్రీహి అంటారన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ.